హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిద్దె పైన కొన్ని మేక్ ఓవర్లు అయితే చేస్తున్నాము. గార్డెన్ మొత్తం తీసేసి ఇలా హైట్ అయితే పెంచుతున్నాము. చాలా కిందికి ఉన్నాయి కదా ఇక్కడ చూడండి. వీటి కింద ఏమన్నా పేపర్స్ పడ్డా, మట్టి ఏమైనా పడినా కానీ క్లీన్ చేయడానికి రావట్లేదు. ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి ఇవన్నీ మొక్కలు తీసేసి ఆ స్టాండ్ అనేది పైకైతే జరుపుతున్నాము. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా అలానే ఇప్పుడు మట్టి కూడా ఉంది కదా, పాత మట్టి కూడా ఉంది. అందులో కొన్ని ఎరువులన్నీ కలిపేసి గ్రో బ్యాగ్స్ అని నింపేసి పెడతాము. ఒకసారి అయితే చూడండి ఎలా హైట్ లేపుతున్నారు. మళ్ళీ ఇంకోటి కూడా చేస్తున్నామండి. ఇక్కడ ఈ వైట్ ట్యాంక్ ఉంది కదా, అక్కడ ఒక పైప్ లైన్ కూడా కల్పిస్తున్నాము. మొక్కలకి వాటర్ పోయడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న పైప్కే ఒక పైప్ అయితే ఫిట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కుండీలని జరిపేసి పక్కనైతే పెట్టేశాము. చూడండి ఈ మట్టిలో కొన్ని ఎరువులన్నీ కలపాలి. కలిపేసి ఈ గ్రో బ్యాగ్స్ ఇంకొన్ని ఎక్కువగా ఉన్నాయి, కొత్తవి కూడా తీసుకున్నాము, అందులో కూడా పెట్టేస్తాను. ఇందులో ఆల్మోస్ట్ ఇవన్నీ కలిపినాయి అన్నమాట. ఇవన్నీ కలిపేసి ఇక్కడ పక్కనైతే పెట్టేశాను. ఇక్కడ అన్నీ హైట్లోనే ఉన్నాయండి. అటు సైడ్ చాలా హైట్ కొంచెం లేపుతాము అని ఇంకా లేపుతున్నాము. చూడండి ఇక్కడ అన్ని స్టాండ్స్ అన్ని తీసేసి కొన్ని ఇటుకలు పైకి పెట్టాము. ఇవి ఉన్న వాటర్ పైప్కి ఇంకొక చిన్న వాటర్ పైప్ యాడ్ చేసేసి పైప్ లైన్ అయినా ఇస్తున్నారు. ఊరికే బకెట్తో పోయడం కన్నా ఇలా పైప్ పెట్టేసి పోయడమే బెటరు. అంతకుముందు నుంచి చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం ఈ వర్క్ చేయాలి అనేసి. అసలుకి ఈరోజైతే కుదిరింది. ఆల్మోస్ట్ ఎలాగో మొక్కలన్నీ కుండీలని జరిపాము కాబట్టి ఇది ఒక పని చేసేస్తే ఇంకా మళ్ళీ జరపాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ మొక్కలు ఉండిపోతాయి, పెట్టాక మొక్కలు కూడా వస్తాయి, వాటిని జరపడానికి ఇబ్బందిగా అవుతుందనేసి ఇలా పైప్ అయితే పెట్టేశాము. చూసారు కదా, ఇలా పైప్ అయితే పెట్టేసి ఆన్ చేసాము. బాగానే వచ్చిందండి. ఈ స్టాండ్లన్నీ ఈ రాడ్లు ఉన్నాయి కదా, ఇవన్నీ స్క్వేర్ షేప్. ఇవన్నీ తీసేసి వీటికి 2 ఇటుకలు పెట్టి పైకైతే ఇంత హైట్లో అయితే పెట్టాను. ఇంకా ఇవి దీని కింద ఏమన్నా మనము వాటర్ పోసి కడుక్కోవచ్చు. ప్లస్ ఏమైనా చెత్త పడినా కన్నా చీపురుతో అయితే ఊడవడానికైతే ఇబ్బందిగా ఉండదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇటు సైడ్ చాలా కిందికి ఉండే అనమాట. ఇప్పుడు చూడండి చాలా హైట్ ఉంది. ఇది చూడండి ఎంత కిందికి ఉందో. ఇప్పుడు ఇవి కూడా అన్నీ తీసేసి అన్నీ ఒకే లెవెల్లో అయితే పెడతాము. ఇందులో కావాల్సిన ఎరువులన్నీ వేసేసాము. ఈ వీడియో మీకు ఏమేం పోషకాలు ఇచ్చాను అనేది ఈ వీడియో మీకు కావాలి అంటే ముందు వీడియోలో అయితే చూడండి, నేను మట్టిలో ఏమేమి కలిపాను అనేసి. మన పాత మట్టిని తీసేసి కొత్త మొక్కలు పెట్టాలి అనుకుంటే పాత మట్టిలో కంపల్సరీ ఎరువులు అయితే కలపాలండి. బలంగా ఉండడానికి అయితే కలపాలి. అప్పుడు మనం మొక్కలు పెట్టినా విత్తనాలు పెట్టినా ఈజీగా తొందరగా అయితే గ్రోత్ అవుతాయి. ఇవన్నీ నింపేసాము. ఇంకొంచెం మట్టి మిగిలింది. ఎప్పటికప్పుడు పాత మట్టి తీసేసి అందులో పోషకాలు అయితే కలుపుతూ ఉంటాము. ఇయర్లీ ఇలానే చేస్తూ ఉంటాం మేము. ఇక్కడ ఉన్న ఈ డ్రాగన్ మొక్క అటు చివరికి వెళ్ళిపోయింది. అసలుకి అలా లాస్ట్కి ఉండేసరికి మాకు దాన్ని తీయడానికి రావట్లేదు, ప్లస్ దానికి సపోర్ట్ కూడా లేదు. ఇటు సైడ్ తీసి ఇంకొక వైపు పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్కి నించో పెడదామనేసి తీస్తున్నాము. కానీ మొక్కలన్నీ చూడండి ఎలా ఉన్నాయో. అందులో అంతా గడ్డి మొలిసింది. ఈ బ్రాంచెస్ కూడా ఎక్కువగా వచ్చాయి. ఈ బ్రాంచెస్ అన్నీ కట్ చేస్తే అప్పుడు తీయడానికి ఈజీగా ఉంటుందని ఈ పైన ఉన్న బ్రాంచ్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ అది కట్టేసాము, ఇంక ఇప్పడానికి రావట్లేదు. చుట్టూ అయితే ముళ్ళులు ఉన్నాయి. ఏది పట్టుకుందామన్నా ఇబ్బందిగా ఉన్నాయి. లేకపోతే అవి మన మీద వచ్చి పడి ముళ్ళులు అయితే కుచ్చుకుంటున్నాయి. ఇంకా ముగ్గురం కలిసి నేను దానికి అంతా తాడు కట్టేశారు, అది పట్టుకున్నాను. ఇంకా ఇద్దరు కలిసి అయితే దాన్ని తీస్తున్నారు. కానీ చాలా కష్టంగా ఉందండి. అది వెయిట్ ఎక్కువ ఉంది, అందులో మట్టి కూడా ఎక్కువ ఉంది. అసలు అటు వెళ్ళడానికి కూడా రావట్లేదు. కొంచెం మట్టి తీసి మనం ఏమైనా ఎరువులు వేద్దామన్నా కానీ చుట్టూ ఇలాంటి ముళ్ళ కొమ్మలు ఉన్నాయి కదా, అవి కుచ్చుకుంటున్నాయి. ఇంక ఇటు సైడ్ బ్రాంచెస్ అన్నీ కట్ చేసి ఈ బ్రాంచెస్ని మళ్ళీ మనం కింద అయితే పెట్టుకోవచ్చు.
వేరే కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదండి, ఈ రాడ్స్ అన్నీ తీసేసి కొంచెం హైట్ అయితే లేపుతున్నాము. అంటే ఫస్ట్‌ది కొంచెం హైట్‌గానే ఉంది. సెకండ్‌ది ఇంకా డౌన్ అయిపోతుంది అనేసి 2 ఒకే లెవెల్‌లో ఉండని కొంచెం హైట్‌గా అయితే ఇలా స్టాండ్‌లు, ఇటుకలు అన్నీ పెట్టామన్నమాట. అంతకుముందు ఇయర్ కూడా నేను మంచిగా పెయింట్ ఏసేసాను. ఈ రాడ్‌లో కూడా పెయింట్ ఏసేసి పెట్టేశాను. ఇంకా అవన్నీ జంగొచ్చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మనం వాటర్ పోస్తూ ఉంటాం కదా! గ్రో బ్యాగ్స్ అన్నీ మట్టి అవన్నీ ఉండడం వల్ల అలా అయిపోతూ ఉన్నాయి. ఇంకా మొత్తం గార్డెన్‌లో అన్ని కుండీలన్నీ సెట్ చేసి, మట్టి అన్నీ నింపేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇలా ఎప్పుడు మనం మంత్లీ ఇలా కడుక్కుంటే గార్డెన్ మొత్తం క్లీన్‌గా ఉంటుంది. మేము ఎప్పుడూ అయితే ఇలా క్లీన్ చేస్తూనే ఉంటాము. ఊడవడము, ఇలా క్లీన్ చేసుకుంటేనే చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఎవరికైనా వచ్చినా కానీ గార్డెన్ చాలా నీట్‌గా కనిపిస్తుంది. చూసారు కదా! ఇంత హైట్ అయితే పెట్టాము. క్లీనింగ్ తర్వాత ఆరిపోయిన తర్వాత గార్డెన్ అయితే ఇలా ఉందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొన్ని నార్లు అయితే పెట్టాను. ఆ నార్లు మొలకొచ్చిన తర్వాత ఇక్కడున్న ఖాళీ కుండీలలో ఆ మొక్కలైతే రీపాటింగ్ అయితే చేస్తాను. చూసారా కింద ఎంత గ్యాప్ కనిపిస్తుందో? ఇలా 3 ఇటుకలంత హైట్ అయితే పెట్టాము. ఇక్కడ ఏమన్నా ఉన్నా కానీ మనం చీపుడుతో అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. కిందికి ఉంటే ఏంటంటే మనకి అంతగా క్లీన్ చేయడానికి రాదు, ఇబ్బందిగా ఉంటుంది. నేను పెట్టిన నార్లు అవి పెద్దగయ్యాక వీటిలలో అయితే రీపాటింగ్ అయితే చేసుకుంటాను. నర్సరీ నుంచి కూడా ఫ్రూట్ మొక్కలైతే తీసుకొచ్చానండి. అవి కూడా ఇప్పుడు పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఏమేం మొక్కలు పెట్టాను, విత్తనాలు కూడా పెడతాను కదా! అవైతే చూపిస్తాను. చూడండి ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ నేను తెచ్చిన నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఇక్కడున్నాయి. డ్రాగన్ మొక్క ఇక్కడైతే పెట్టేశామండి. ఇక్కడ పిల్లర్ ఉండేసరికి సపోర్ట్ ఉంటుంది. పైకి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందని ఇక్కడైతే డ్రాగన్ మొక్క పెట్టేశాము. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. గార్డెన్‌లో ఇలా అయితే మొత్తం ఫుల్ వర్క్ అయితే చేసేసాము. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.